వాత్సల్యంతో నూతన చేతిలో ఉంచుకొని మనల్ని కాపాడుతూ దేవుడు మరొక దినాన్ని మనకు బహుమానంగా ఇచ్చి స్త్రీలమైన మనం ఈ చిన్న మందగా చేరి ఇంతవరకు ప్రార్థించారు. మరి ఇప్పుడు మనం పాటల ద్వారా మరి వాక్యం ద్వారా ఉద్యోగం పొందడానికి దేవుడు ఇచ్చే చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రాలండి. మరి విజయ గిద్యోన్ గారు వచ్చినట్టుగా కనిపించటం లేదు. అమ్మా విజయ కనిపించటం లేదు. ఎవరైనా అంత లోపల ఎవరికైనా ప్రేరేపణ కలిగితే పాట పాడండి అమ్మా. ఆంటీ నేను పాడినా అంటే రత్నమ్మ అంటే పాడండి మా పాడండి. జూమ్ లో చేరి వచ్చిన సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో పాపంబుతో పెనిగిన భారంబుతో ఓడిన శాపంబులో మునిగిన ఆత్మలంచేరగా నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారెన్నడిపింతును నా ప్రభువా నీ కొరకే ప్రేమించి వారెన్నడిపింతును నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో కోతెంత విస్తారమో పనివారు బహు కొంచెమో నీ పంటన్ కోసిడి వారిన్ పంపుము మా యజమానుడా భారంబుతో పనిచేయన్ నింపుము దేవా నీ దాసులన్ భారంబుతో పనిచేయన్ నింపుము దేవా నీ దాసులన్ నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును నశించు ఆత్మలెన్నో నీ ఆత్మ నన్ను నింపగా నీ కృపలో బలముందగా నీ వశమై నేనుండగా నా యందే నీ ఉండగా నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారెన్నడిపింతును నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారెన్నడిపింతును నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయా నీ హృదయ భారంబును అంటే వందనాలంటే పాప ఏడుస్తుంది. అమ్మా విజయ గిద్యోన్ కెజమ్మా అమ్మా విజయ గిద్యోన్ రాలేదమ్మా.
షారా హలో, నా మాటలు వినిపిస్తున్నాయి కదా? షారా కడపలోకి వెళ్ళారు అక్క, కడపకి వెళ్ళారు. మరి ఆ, అక్కడి నుంచి లాగిన్ అయ్యారేమో. అమ్మా, ఈమె విజయ గిజోన్ గారు వచ్చినట్లు లేదు కదా? లేరు. కెజేక ఫోన్ చేస్తా అంటారు ఇప్పుడు, ఆ, ఆ, ఆ. అందుకే అక్క తీసుకోలే. ఫోన్ చేస్తుంటారు ఇప్పుడు. ఆహాహా. అదే కెజా కూడా పిలుస్తుంటే పలకలేదు. అందుకే చెప్దామని నేను ఆన్ చేసుకున్నా. సరేరా, ఎవరున్నా ఇంకో ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన పాట పాడండి అమ్మా. వచ్చేదాకా సహోదరి విజయ గిద్యోన్ మల్లీశ్వరి గారు. పాడండి. మల్లీశ్వరి పాడండి. పాడండి మా ఎవరైనా సరే. మల్లీశ్వరి పెట్టేసింది మల్లీశ్వరి. ఎవరైనా పాడండి. అక్క ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంకా. ఆ, ఆ. పాడుతున్నారమ్మా. పాడండి మా సిస్టర్ విజయ గిద్యోన్ గారు వచ్చేదాకా పాడండి మా. సరే, వందనాలు సిస్టర్, అందరికీ వందనాలు. వినాలమ్మా. యేసు ప్రభువు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. యేసు ప్రభువు ఎల్లవేళలా స్తుతికి యోగ్యుడు. ఎవరును విప్పలేని ఏడు ముద్రలన్, ఎవరును విప్పలేని ఏడు ముద్రలన్, వీప్తి విజయమంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు, పూజింపయోగ్యుడు. అమూల్య రక్త ప్రభావం జనులకు నినుగా, ప్రతివంశము ప్రతి భాషలో మాటలాడేడు. ప్రజలంతనాడు రాజ్యమై స్తుతించుచుండిరి. భూలోకమందు హేలబో పాట పాడిరి. యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. పరలోకము భూలోకము ప్రతి సృష్టమంతయు గొర్రె పిల్ల శక్తి నుంచి పాట పాడగా, పెద్దలంత సాగిలపడి మ్రొక్కుచుండిరి. యుగ యుగాలు పూజార్హుని పూజ చేసిరి. యేసు ప్రభు ఎల్లవేళల స్తుతికి యోగ్యుడు. ఎవరును విప్పలేని ఏడు ముద్రలన్, విప్పి విజయముంది క్రీస్తు స్తుతికి యోగ్యుడు. పూజింపయోగ్యుడు, పూజింపయోగ్యుడు. సిస్టర్ వచ్చారా? ఇంకా రాలేదు మల్లీశ్వరి గారు. ఇంకో చరణం రెండు ఉన్నాయి, పాడతాను. వస్తే ఒకసారి పిలవండి ఓకే. ఎవరన్నా. చెప్తాను, మళ్ళీ పోయింది, వస్తున్నారు, వచ్చింటారు చూడండి. రెడీగా ఉన్నారు, చూసుకుంటేనే యాడ్ అవుతారు.
ఇంత లోపల నేను ప్రార్థనా విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మెసేజ్ అయ్యి అవ్వకముందే చాలామంది ఎగ్జిట్ అయిపోతున్నారు. కాబట్టి ప్రార్థనా అంశాలు చాలా మీకు తెలియకుండా ఉంటున్నాయి. కనుక ఈ విషయాల్లో ఈరోజు సమ్ ఇంపార్టెంట్ ప్రార్థనా సంగతులు కూడా ఉన్నాయి. వాటిని మీకు తెలియజేస్తాను. ఇది నాన్న ఒక నంద్యాల నుంచి బయలుదేరిన బస్సు, లేకపోతే బిట్వీన్ కర్నూలు నుంచి అటు హైదరాబాద్ వెళ్తున్న బస్సు, ఒక ప్రైవేట్ బస్సు, అది ప్రమాదానికి గురైపోయి టైర్ పంచర్ అయిపోయి డివైడర్ కూడా దాటి ఎదురుగా వస్తున్న లారీని అది డాష్ కొట్టడం వలన లారీలో ఈ 2 వీలర్స్ వెళ్తున్నాయన్నమాట. అది కంటైనర్. ఆ 2 వీలర్స్లో ఉండే బ్యాటరీస్ అన్నీ పేలిపోయి మంటలు వ్యాపించడంతో 2 డ్రైవర్లు చనిపోయారు. లారీ క్లీనర్ కూడా చనిపోయాడు. ప్రభు కృప వల్ల దేవుడు 36 మంది అద్దాలు పగలు కొట్టుకొని బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా సేఫ్గా మరి బయటికి దూకేశారంటండి. ఇలాగా ప్రమాదాలు వెంబడి ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు హేతువులుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనల్ని ప్రభు రాకడకు సిద్ధపరిచేవిగా ఉన్నాయి. దేవుడు వారిని తప్పించినందుకు దేవునికి స్తోత్రాలు. మృతుల కుటుంబాలు 3 కుటుంబాలు ఎంత రోధిస్తూ ఉంటాయో, సజీవం దహనం అయిపోయారంట 3 కూడా. వారి కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. ఎన్నిసార్లు మనం అలాగా ప్రయాణాలు చేస్తుండగా మనకి ఎంత కాపుదలు ఇచ్చి దేవుడు ఎంత భద్రపరిచాడు. ఆయన కాపుదలను బట్టి ప్రభుని మనం స్తుతిస్తున్నామా? తెలిసి తెలియక ఎన్నో గండాల నుంచి మనం తప్పిస్తున్నాడు దేవుడు. అందుకే దేవునికి వందనాలు. మన ఇళ్ళలో ఎవరైనా 10వ తరగతి చదివే వాళ్ళు ఉంటే వారికి మార్చి 16 నుండి లేదా 21 నుంచి అయినా ఎగ్జామ్స్ ఉంటాయని తెలియజేస్తుంది న్యూస్. మన పిల్లల్ని సిద్ధపరచుకోవాలని మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది నిరుద్యోగాలతో ఉన్నారంట ప్రపంచవ్యాప్తంగా. కనుక వచ్చే దినాలలో ఉద్యోగాలు దొరకవని మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే, ముఖ్యంగా తమ సొంత వృత్తులు చేసుకునే వాళ్ళే ధన్యులేమని అనిపించే దినాలు వస్తున్నాయి. వీటన్నిటిలో అందరినీ దేవుడు తప్పక నడిపించును గాక. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే రాకడొస్తే ఎత్తబడతాం. ఏమీ బాధర బందీ ఉండదు మనకు. కనుక వీటన్నిటిలో ప్రార్థన. మరి డిఎస్సి ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్స్ వస్తాయి. మన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు వచ్చే పర్యంతమన్నా వాళ్ళకి ఉద్యోగాలు దొరుకున్నట్లుగాను, వివాహాలు అయ్యేటట్టు మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. చూడండి, కరాటే కళ్యాణ్ నిన్న యూట్యూబర్లో ఆమెకు ఎవరో టీజ్ చేశారంట. ఆ టీజర్ని పట్టుకొని అప్పుడే అరెస్ట్ చేసేశారు. మనవి మందిరాలు ధ్వంసమైన, వాహనాలు ధ్వంసమైన ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనుక మన విరోధుల మీద మరి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. వారిని శిక్షించమని, వారిని అరెస్ట్ చేయమని కాదు, కానీ మన విషయమై ఇలాంటి దాడులు చేయకూడదని చెప్పే నాదుడు ఒకడు కూడా లేకుండా పోతున్నాడు. మన న్యాయాధిపతి త్వరలోనే వాకిట్లో ఉన్నాడు, వస్తానన్నాడు. ఇబ్బందులు ఇరుకుల్లో ఉండే వాళ్ళందరి కోసం బహుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాము. మరి ఇప్పుడే హవీల ప్రార్థన చేయమని కోరింది. దేవసాయం అనగా జమీమా భర్త ఈరోజు ఉదయం నుండి ఆ యొక్క హర్నియా ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నాడు. అర్జెంటుగా 4 గంటలకి, ఈరోజు 4 గంటలకి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారంట. చేసినా హై రిస్కే, చేయకపోయినా హై రిస్కే. ఎందుకంటే పాస్ రావడం లేదు, యూరిన్ అవుట్కమ్ లేదు, 2 కిడ్నీలు బలహీనంగా ఉన్నాయంట, గుండె కూడా బలహీనంగా ఉంది, షుగర్ ఉంది, మరి క్రియాటిన్ 2.2 ఉంది, మామూలుగా 0.6 అట్లా ఉండాలి. మరి అన్నీ హై రిస్క్లే ఉన్నాయి. అయినా చేయాల్సిందే అంటున్నాంట డాక్టరు. 4 గంటలకు ఆపరేషన్ చేయాలని ఆ యొక్క రామ్నగర్లో ఉండే హాస్పిటల్, ఏదో కొత్త పేరు స్వరానా ఏదో, అక్కడ చేర్పించారంట కుమారుడు. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, నొప్పితో చాలా బాధపడుతూ ఏడుస్తున్నాడంటండి. మరి 75 ఏళ్ళు
పైనే ఉంటాయి. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చాలా రిస్క్లో ఉన్నాడు అనే పరిస్థితి. ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. ఇంత లోపల తను వచ్చింది అనుకుంటాను. విజయ వచ్చారు నాన్న. చీరక్క వినీత్ విజయ్ అనిపించలేదే. విజయ హలో. ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది. స్టార్ట్ చేయనా? జాన్ సాంగ్ పడుతుందా? సాంగ్ పాడనా ఆంటీ? ఓకే. డాక్టర్ విజయ చాలా మందికి తెలుసు. నెల్లూరులో తను క్లినిక్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ముఖ్యంగా అనంతపూర్లోనే తాను ప్రభువుని నమ్ముకున్నారు. ఇక్కడే బాప్తిసం కూడా తీసుకుంది. ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో తొందరల మధ్య కుటుంబంలో ఎంతో వ్యతిరేకత ఉన్నింది. చాలా శ్రమలకు ఓర్చి ఆ బిడ్డలు ప్రభువుని నమ్ముకున్నారు. క్రైస్తవ వివాహాల కొరకు నిలబడడం కూడా గొప్ప సంగతి. తాను హిందూ అయినప్పటినీ క్రిస్టియన్ కమ్యూనిటీలోంచి ప్రభువుని నమ్ముకున్న డాక్టర్ గిడియన్ను వివాహం చేసుకొని ఇద్దరు కూడా దేవుని సేవలో ఉన్నారు. గిడియన్కి ఒక సొంత చర్చి కూడా ఉంది. కనుక ఆ చర్చిని రన్ చేస్తూ కొత్తగా ఈ మధ్యలోనే వాళ్ళు స్థాపన చేసిన ఆ యొక్క క్లినిక్ హాస్పిటల్. ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఇద్దరు కూడా అదే క్లినిక్ లో పనిచేస్తూ దేవుని సేవ చేస్తూ ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు. వారికి ఇద్దరు సంతానం. తను చెప్పిన సాక్ష్యము, అనేక మార్లు చెప్పిన వాక్యాన్ని కూడా మనం విన్నాం. కాబట్టి ఈరోజు మరొకసారి దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు ఒప్పుకున్నారు. పాట కూడా తనే పాడతారు. ఆ తర్వాత వాక్యాన్ని మనతో షేర్ చేస్తారు. వందనాలైనా ఆంటీ ప్రైజ్ లార్డ్ ఆంటీ. అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. ఆంటీ ఒక చిన్న ప్రార్థన చేయండి ఆంటీ. చేస్తారా? నేను చేయాలా? నేను అంటే జమీమా ఆంటీ వాళ్ళ అవును, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో తండ్రి ప్రభా మేమందరం నాన్న ఇలా కలుసుకున్నాను ఏక ఆత్మతో ప్రార్థించడానికి నాన్న మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనం చేయించుకున్నాం ప్రభా. అవునా, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. అవునా తండ్రి, అంతం నుంచి ఆరంభాన్ని చూసిన దేవావందనములు తండ్రి. అవును అల్ఫీ ఒమేగయో మీరే తండ్రి ప్రభా. అవునా, సమస్తం నాన్న కాల విషయంలో నాన్న మీ చేతిలో ఉన్నవి తండ్రి. అవును తండ్రి ప్రభా, నాన్న మేము నాన్న మా హృదయాంతరంగాములను ఎరిగినటువంటి దేవుడు తండ్రి. అవును తండ్రి ప్రభా, నాన్న అన్నాను యజాంటి అన్న ఎన్నో ప్రార్థన మనోళ్ళని చెప్పారు తండ్రి ప్రభా. అవునా, వాటన్నిటిని నాన్న నెరవేర్చిన దేవుడు తండ్రి. మేము కూడా నాన్న భయభక్తులతో మీ సన్నిధానంలో గడపడానికి మీకు ఎల్లప్పుడూ నాన్న తండ్రి ప్రభా ప్రార్థించడానికి విజ్ఞాపన మెలకువగా ఉండి ప్రార్థించడానికి చెప్పారు తండ్రి. వందనం. అవును తండ్రి, సంఘం నాన్న తండ్రి, ఎస్తేరు స్త్రీల సంఘం తండ్రి ప్రభా అన్నాను 24 hours తండ్రి ప్రభా ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పిస్తుండగా మేము కూడా తండ్రి ప్రభా నాన్న ఇందులో తండ్రి ప్రభా వారితో కలిసి పరిశుద్ధులతో కలిసి తండ్రి ప్రభా నాన్న మేము కూడా విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా నాన్న మీ రెండో రాకడ ఎంతో కాలం లేదు కానీ తండ్రి ప్రభా నాన్న అవునా అది సమీపంగా ఉన్నది దేవా. మేము కూడా తండ్రి ప్రభా నాన్న జమ్మా ఆంటీ అలా హస్బెండ్ సార్ను గురించి నన్ను ప్రార్థిస్తున్నాం. మీరే తండ్రి ప్రభు మీ గాయపడిన హస్తం నుంచి స్వస్థపరిచినందుకు వందనం చేయించుకుంటూ సమస్యను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇప్పుడు కూడా తండ్రి ప్రభా నేను కాదు కానీ నాలో మీరుండి మీరు మాట్లాడమని అవునా ప్రతి హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. అవుతుంది మాకేం చెప్పించాలనో అవి మీరు చెప్పండి ప్రభు. బోధించండి, బోధించే ఆత్మ అన్నాను మీరు తండ్రి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నన్ను సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నేను ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు వందనం చేయించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన శ్రేణిస్తున్నాంలో అడిగిపోతుంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక సాంగ్ పాడతానంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్ని కాపాడిన దేవుడు ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాము.
గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గత కాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయా. నీ మాట చక్కటి జీవపూట మరువనిన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట మరువనిన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ప్రభువా మేము నిన్నెప్పుడు రానా వదలకుండా తండ్రి మిమ్మల్ని తండ్రి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. అవును తండ్రి ప్రభువా ఈ లోక శ్రమలకు మనుషుల నిందలకు నాన్న మేము ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా తండ్రి మీ వైపు చూచు నాన్న తండ్రి ప్రభువా క్రీస్తుని చూచి పరిగెత్తే ఈ పరుగు పందెంలో తండ్రి ఈ యాత్రలో మా యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి కృపను చూపించండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అవును తండ్రి ప్రభా మమ్మల్ని పట్టుకున్న తండ్రి ప్రభా నాన్న జీవం గల దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ కొద్ది ప్రార్థన శ్రేణీస్లో అడిగి పొందించడం తండ్రి. ఆమేన్. ఈరోజు యాక్చువల్గా మేక్ జీసస్ యువర్ ఫస్ట్ లవ్ అంటే మరలా యేసు ప్రభుని అంటే
మా మాట సరిగ్గా రావట్లేదురా, స్పీకర్ దగ్గరగా పెట్టుకోలేదు. ఓకే. ఓకే ఆంటీ. వినిపిస్తోందా? హలో! వినిపిస్తుంది కానీ కొద్ది ఆ! కొద్దిగా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది. అంటే యేసు ప్రభుని తిరిగి మరలా మీరు మొదట ప్రేమగా చేసుకొనండి అనేది ఈరోజు. ఎందుకంటే ఆహ్, ఈ అంత్య దినాల్లో మనం ఏం చూస్తున్నామంటే, మనం ఎక్కడో చూసేవాళ్ళము. అంటే ఏవేవో జరుగుతాయని. ఇప్పుడు మనం కళ్ళారా మనం ఉన్న ప్లేసెస్‌లో అంటే ఉన్న ఏరియాస్‌లో మనం చూస్తున్నాము. సో, అందరి హృదయము చాలా అంటే ఒక భయంతో, ఒక దిగులుతో, తర్వాత మన జనరేషన్స్ ఏమవుతారో, లేకపోతే మనం ఎలా ఉంటాము అనే భీతితో ఉంటుంది. కానీ దేవుడేమంటున్నాడంటే ప్రకటన గ్రంథము ఆహ్, రెవల్యూషన్స్ చాప్టర్ సెకండ్ 2-7 వరకు చదువుకుందాము. సెకండ్ దాంట్లో ఏమంటుందంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహిం నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని సారీ ఒకసారి 2:3 చదువుతారా ప్రకటన గ్రంథము? చదవనామా? ఆ! 2వ అధ్యాయము 3వ వచనం. అమ్మా. 2 నుంచి 2 నుంచి ఓకే, చదవండి. ఓకే. థ్యాంక్స్ అమ్మా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, కొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైస్లో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఓకేనామా? అంతే అంతే. థ్యాంక్ యూ. ఇది లాస్ట్‌లో ఏం చెప్తాడంటే దేవుడు అంటే 2:7లో జయించువానికి దేవుని పరదైస్‌లో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని చెప్తాడనమాట. సో, ఇవన్నీ చేయాలి. అంటే ఏం చేయాలి ఫస్ట్ లవ్. అంటే మనం ఫస్ట్ గాడ్‌ని బిలీవ్ చేసినప్పుడు ఎలా ఉంటాము? దేవా! నువ్వే అసలు ఇంత మా కోసము నువ్వు ప్రాణత్యాగం చేశావా? నువ్వు మా కోసం అక్కడ పరలోకంలో మహిమను వదిలిపెట్టుకొని కిందికి దిగొచ్చావా? నువ్వు మా కోసం తండ్రి మాటని ఇంతగా ఒబీడియంట్‌గా చూపిచ్చి కిందికొచ్చేసావా? మనిషి రూపం ధరించావా? అని ఎన్నో మనం చెప్పుకొనుంటాం గాడ్‌తో. నీకోసం నేనేమైనా చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను. నేనేదైనా వదిలిపెడతాను. నువ్వు నాకు కావాలి. నువ్వే నాకు ఫస్ట్ అని. తర్వాత అది క్రమేపీ ఏమవుతుందంటే మనం ఒక చక్రంలో తిరుగుతా ఉంటామనమాట. మన అంటే డైలీ మన పనులు, తర్వాత మనము జీవన దీన్ని సంపాదించుకోవడానికి మన వర్క్ ఒకటి, మన ప్రెషర్స్, తర్వాత మన రిలేషన్‌షిప్స్, తర్వాత అన్నిట్లో మనమేమనుకుంటామంటే చర్చికెళ్తున్నాం గదా! సండే చర్చికెళ్తున్నాం. వాక్యం చదువుకుంటున్నాం. బైబిల్ చదువుకుంటున్నాము. తర్వాత చర్చ్‌లో వర్క్ చేస్తున్నాము. అన్నీ చేస్తున్నాం గదా! అంటారు. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాడంటే ఎఫెసులో ఉన్న సంఘానికి నేను నీ మీద ఒకటి నింద మోపవలసున్నది అని చెప్తాడు దేవుడు. సో, నువ్వన్నీ భరించావు, అలయలేదు. నేనెరుగుదును. నా నామనిమిత్తం భారం భరించావు, అలయలేదు. కానీ నేనెరుగుదును. కానీ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని చెప్తున్నాడు దేవుడు. అంటే మొదట నువ్వు నన్నెంతగా ప్రేమించావో ఆ ప్రేమను అంటే ఫస్ట్ లవ్. గాడ్‌కి కావాల్సింది ఫస్ట్ ఏందంటే ఆయన కోసం చాలా అంటే చేస్తామనమాట. అంటే మేమిది చేస్తున్నాం గదా దేవా! నీ కోసం మేము దశమ భాగం ఇస్తాం. నీ కోసం మేము చర్చ్‌లో చిమ్ముతున్నాం, తుడుస్తున్నాం నీకోసమే గదా! నిన్ను చూసే గదా! కాదు. ఫస్ట్ గాడ్ కోరుకునేదేందంటే,
ఆయనతో సహవాసం, ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట వినాలని కోరుకుంటున్నాడు. ఆయన స్వరం వినాలని కోరుకుంటున్నాడు. ఆయనతో ఏకాంతంగా గడపాలని ఆయన కోరుకుంటున్నాడనమాట. అందుకోసమే దేవుడు ఫస్ట్ మనల్ని సృష్టించుకుంది గూడా, ఆదాము, హవ్వల్ని సృష్టించుకుంది గూడా ఆ చల్లటి ఏదెను వనములో అన్నీ పెట్టి తర్వాత ఎందుకు చేశాడంటే జస్ట్ ఆయనతో గడపటానికి. అంటే ఆదాము, అవ్వ ఇద్దరు కలిసి ఆయనతో ముచ్చటించటానికి. అంటే ఈవినింగ్ టైమ్స్ అలా వచ్చినప్పుడు అలా మాట్లాడుకుంటే ఎన్ని సంగతులో మాట్లాడుకోవడానికి. ఇప్పుడు గూడా మనం చూసే ఈ ఫిజికల్ థింగ్స్ అన్ని టెంపరరీ. సో ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ టెంపరరీ. ఒకానొక సమయంలో ఇవన్నీ నశించిపోతాయి. మన దేహమే నశించిపోతుంది. కానీ ఆత్మీయ సంబంధమైనవి ఎప్పుడు అవి ఎటర్నల్ అన్నమాట. అవి నశించిపోవు. నిత్యమైనవన్నమాట. ఆ నిత్యత్వం కోసం, ఆ నిత్యమైన వాటి కోసం మనం ఇప్పుడు కష్టపడండి అంటారనమాట. ఇప్పుడు మీరు ప్రయాసపడండి. మన ప్రయాస అంతా ఎక్కడికి, అందుకే ఆత్మల గురించి భారం ఉండాలి. ఆత్మల రక్షణ గురించి మీకు ఆ భారాన్ని, అంటే తండ్రికున్న ఆ భారాన్ని మనం గూడా కలిగి ఉండాలి. ఆ తండ్రికున్న, అంటే కుమారులు తప్పిపోతే ఆ తండ్రి ఎంత వేదన పడి మళ్ళీ తన దగ్గరికి రావాలనుకుంటాడో, మనం కూడా ఒకరిని చూసినప్పుడు ఆ భారం మన హృదయంలో గూడా ఉండాలి. ఆ తండ్రి ఉన్న ఆ ఫీలింగ్స్, ఆ భారం అంతా మనం కూడా అనుభవించాలి. మనం కూడా అలాంటి దాంతోనే ఉండాలి. ఎందుకంటే ఆయన కుమారులుగా, అంటే ఆయన ఆహ్, వారసులుగా మనం కూడా అలాంటి వాటిని, అంటే ఆయనకున్న దాన్ని మనం కూడా కలిగి ఉండాలి అని మన తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి మొదట ఉన్న ప్రేమ మీరు వదిలివేసి ఉన్నారు. తర్వాత ఏం చెప్తారంటే, నేను నీ మీద నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారుమనస్సు పొంది, అంటే ఏ స్థితిలో వి ఆర్ ఫాలెన్ అన్నమాట. అంటే సంథింగ్ ఇప్పుడు నా జీవితమే ఉంది. ఫస్ట్ చాలా ఎక్కువగా జీసస్ ఫస్ట్ ఇంకా ఏదున్నా ఫస్ట్ అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమైతుంది హస్బెండ్, తర్వాత ఏమొస్తుంది పిల్లలు, తర్వాత ఏమైతుంది వర్క్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ లేస్తేనే అందుకే మనం ఏదైనా ఫస్ట్ ప్లేస్, అంటే మన టాలెంట్స్ గాని, టైత్ గాని, లేకపోతే మన ఫస్ట్ టైమ్ గాని, అన్నిట్లో ఫస్ట్ ప్లేస్ ఎవరికివ్వాలంటే గాడ్‌కివ్వాలి. మనము ప్రెషియస్ అనుకుంటామో, ఏదది చాలా ప్రెషియస్ థింగ్ అనుకుంటామో అది ఫస్ట్ గాడ్‌కి పెట్టేసేయాలి. గాడ్‌కివ్వాలి. అలాంటి ప్రేమను దేవుడు కోరుకుంటారనమాట. తర్వాత ఫస్ట్ రిపెంట్ కమ్మంటున్నాడు. రిమెంబర్, అంటే ఫస్ట్ మనం ఎక్కడ మనం తప్పిపోతున్నాము. ఒక డేలో మనం ఎక్కడ తప్పిపోతున్నాం. మనం ఒక రోజులో మనం తీసుకుంటే, మనం ఆ రోజులో ఎక్కడ తప్పిపోయాము? అసలు దేవుని దగ్గరికెళ్ళకుండానే ఆ రోజునంతా గడిపేసామా? సో, ఆ రోజు మనం వాక్యంని చదవకుండానే ఆ రోజును గడిపేసామా? లేపోతే వాక్యాన్ని ధ్యానించకుండా రోజును గడిపేసామా? లేకపోతే ఆయనకి స్తుతి చెల్లించకుండా గడిపేసామా? ఆయన్ని ఆరాధించకుండా గడిపేసామా? సో, ఇలాంటి వాటిలల్లో అంతా ఒకసారి మనము చూసుకోవాలి. తర్వాత రిపెంట్ అవ్వాలి. రిపెంట్ అవ్వమంటున్నాడు గాడ్. అంటే పశ్చాత్తాపం కలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టమైన హృదయం అన్నమాట. అంటే రిపెంట్ అంటే అంటే కాంట్రైట్ స్పిరిట్ అంటారనమాట. అంటే విరిగి నలిగిన హృదయం. ఆయనకిష్టమైన ఆరాధనకి మనకి ఏదంటే, అందుకే దావీదు కీర్తనలో రాసేటప్పుడంతా అంటే ఆయన హృదయాన్ని చూపిస్తాడు ఫస్ట్. దేవా నేను నలిగి ఉన్నాను, నేను కృంగి ఉన్నాను. ఇదిగో నన్ను మళ్ళీ పరిశుద్ధాత్మతో నింపు. నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయొద్దు. హ్మ్. నేనెవ్వరి చేతిలో పడితే నేను నీ చేతిలోనే పడతాను. అంటే ఏది చేసినా మనం వెంటనే గాడ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఆ గిల్టీ కాన్షియస్ అనేది మనల్ని దూరం చేయొద్దు దేవునికి. ఇప్పుడు మనం పిల్లల్ని ఏమంటాం? నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, నువ్వసలు ఇట్లా చేయొద్దు, ఇట్లా రావద్దు, అయితే ఇట్లా చేస్తే ఇంట్లోకి రావద్దు, లేకపోతే ఇలా ఉంటే నువ్వు ఈ బిహేవియర్ ఉంటే అసలు నిన్ను ఇట్లా అంటాం. కానీ గాడ్ ఏమంటాడు? ఫస్ట్ నా దగ్గరికి రా. నీకు ఆ వీక్‌నెస్ నుంచి తొలగించుకునే ఆ శక్తి నీకు లేదు. కానీ నేను చేస్తాను నీకు ఆ వీక్‌నెస్ నుంచి. సో, ఇన్ ద వీక్‌నెస్ గాడ్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ అన్నమాట. వెన్ వి ఆర్ వీక్, వి ఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. సో, మనం ఎప్పుడూ మనల్ని తోసివేసే ప్రభువు మనతో లేడు. మనల్ని ఎప్పుడూ దగ్గరికి చేర్చుకునే దేవుడున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ ఏదో అంటే ఏదో చేశాం కదా! ఈరోజు వద్దులే ప్రేయర్ చేసుకోవద్దు. లేకపోతే ఈరోజు వాక్యం చదువుకోవడానికి మనం అర్హులం కాదు. లేకపోతే ఈరోజు మనము దేవుని దగ్గరికెళ్ళడానికి మనం అంత హోలీగా లేము. అలా ఎప్పుడు అనుకోవద్దు. మన హోలీనెస్, మన రైచియస్‌నెస్ అన్నీ దేవుడి నుంచి వచ్చినవి.
కాబట్టి మనం ఎప్పుడు ప్రభువుకి దగ్గరగా ఉండాలి. ప్రభువుని సమీపించాలి. మనం ఎప్పుడు ఇది చెయ్యలేదే అనే ఆ ఫీలింగ్‌తో మనం ఎప్పుడు సమీపించొద్దు. ఎందుకంటే ఆయన మనకి ఈరోజు ఇంతవరకు జీవం ఇచ్చిందే ఆయన కృప అన్నమాట. సో, మనలో క్రీస్తులో మన జీవం దాచిబెట్టబడి ఉంది. దాచి ఉంచినారన్నమాట. ఎవరిలో అంటే క్రీస్తులో మన జీవం. ఇంక మనం దేవుణ్ణి మన మనలోకొచ్చిన తర్వాత మనదంటూ ఇంకా ఏం లేదు. మన ఆలోచనలు గాని, మన తలంపులు గాని, మన ప్లాన్స్ గాని అన్నీ ఆయనకి వి హావ్ టు సరెండర్ అంటే సబ్మిట్ చేసుకోవాలి మరొకసారనమాట ఆయనకి. ఆ దేవునికి సబ్మిట్ చేసుకుంటే ఆయన నడిపిస్తాడు మన జీవితంలో. ప్రతి అడుగు ఆయన వలన మనకి గైడెన్స్ దొరికితే అది ఆ వాక్యం ద్వారా నీ అడుగును నడిపిస్తూ పోతాడనమాట. ఆ వాక్యపు వెలుగులో నడిపిస్తాడు. కాబట్టి మనము అందుకే ఒక మాట ఏముంటుందంటే, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంట. తిరిగి లేచెదరు అంటుంది. కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. మనం ఎప్పుడు రిపెంట్ కావడానికి సందేహించకూడదు. అంటే రిపెంట్ అయితే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడో లేదో, లేకపోతే మనల్ని దగ్గరికి రానిస్తాడో లేదో, మళ్ళీ ఇవన్నీ చేసి అవన్నీ తీసివేయడానికే దేవుడొచ్చాడు. మన పరమ తండ్రి ఎందుకొచ్చాడంటే ఈ భూమి మీదకి నరరూపిగా. సో, ఇంక ఏమి దేవునికి, మనుషునికి మధ్యలో ఇంక ఏమీ లేదు. జస్ట్ మనం పోయి ఆయన దగ్గరికెళ్ళి ఆయన కృపాసింహాసనం మీద సాగిలపడితే చాలు. ఆయన మరీ తిరిగి తన కౌగిల్లో చేర్చేసుకుంటాడనమాట. అలాంటి దేవుని దగ్గర. కాబట్టి రిపెంట్ కావాలి. తర్వాత రిటర్న్ టు ద గాడ్. రిటర్న్ టు దట్ ఫస్ట్ లవ్ అన్నమాట. సో, మనకి గ్రేట్ కమిషన్ ఏం చెప్పాడంటే మత్తయి గ్రంథంలో ఉంటుంది. సో, ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తారో వారిని ఏమంటారంటే శిష్యులుగా చేర్చుకుంటారు. మీరెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించుడి. ఇదన్నమాట. అంటే ఆయన ఏం చేశాడో, మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే సకల జనాలకి, లోకానికి అంతా ఎళ్లి సువార్తను ప్రకటించుడి. ఎందుకంటే ఇదంతా నశించిపోతున్నారు. మొత్తం అందరూ ఏం చేస్తున్నారు? మనీ కోసమో, లేకపోతే ఇంకొక వ్యసనాలకో, లేకపోతే దేనికో బానిసైపోయి వాటి వెంబడి పరిగెత్తున్నారు తప్ప, నిజమైన దేవుణ్ణి ఎరగకుండా ఈరోజు అన్ని చోట్ల ఎలా ఉందంటే సొదొమ, గొమొర్రా పట్టణం లాగుంది మొత్తం. సో, ఇప్పుడు దేవుడు అగ్నికందకాలతో అప్పుడు నాశనం చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఈ కృపా కాలంలో ఇంకా కృపనిస్తున్నాడు. కృపను విస్తరింపచేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం నాశనం కాకుండా, ఇంకా ఎక్కడో సువార్తను ప్రకటించే ఇంకా ఏరియాస్ ఉన్నాయి. ఇంకా విలేజెస్ ఉన్నాయి. ఆ ఖండాలున్నాయి. ఆ దేశాలున్నాయి. ఇంకా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలున్నారు. వారి కోసం ఇంకా పెట్టి ఉన్నాడనమాట. అంటే ఇంకా కృపను దయచేస్తూ ఉన్నాడు. తెలుసుకోవాలని, వారి ఆత్మీయ నేత్రాలను తెరవాలని. కాబట్టి మనం ఎప్పుడు అదే ప్రార్థన, ఉపవాసములతో, తర్వాత సువార్తను ప్రకటించడంలో, తర్వాత వాక్యాన్ని చదవడంలో మనం అలయక ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత ఐ విల్ గ్రాంట్ టు ఈట్. అప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, అప్పుడు నేను ఏం చేస్తాను అని చెప్తున్నాడంటే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. సో, పరదేశంలో అంటే ఆయనతో పాటి ఆ జీవఫల వృక్షాల్ని మనం భుజిస్తామంట. సో, మనం ఎప్పుడు కన్ఫెస్ చేయాలి. ఫస్ట్ గాడ్ దగ్గరకొచ్చినప్పుడు, దేవా నేనేమన్నా తప్పు చేశానా? నన్ను ఫర్‌గివ్ చెయి. మనం పరిశుద్ధాత్మ దేవుని తెలపమని చెప్పాలి. దేవా ఏదన్నా నేను ఇంకా నాకు తెలియకుండా, నాకు కాన్షియస్‌లో లేకుండా ఏమన్నా తప్పు చేస్తున్నానా? చేస్తే నాకు రివీల్ చేయండి ప్రభువా. నేనది సరిదిద్దుకుంటాను. సో, గాడ్‌ని మనం ప్లీజ్ చేయాలి. మనుషులు వీరందరికంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టే మనుషులుగా మనం ఉండాలి. సో, మనకు తెలిసిన తప్పులు అంటే ఇప్పుడు కొందరు నిలువెచ్చగా ఉంటారు. అంటే బయటికి క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఏమైతుందో, లేకపోతే ఇంకొక అహంకారంతో ఉంటారు కొందరు. తర్వాత ఇంక కొందరు మెటీరియలిస్టిక్ థింగ్స్‌ని చూసుకుంటా మేము ఇంత గ్రేట్ అని చెప్పుకుంటా ఉంటారు. తర్వాత కొందరేమో మేము దేవుడిని నమ్ముకుంటాం కాబట్టి మేము పరలోక రాజ్యం, మేము అసలు సెపరేట్ వీళ్ళతో అనేసి అలా ఉంటారు కొందరు. తర్వాత కొందరు వాళ్ళని నమ్ముకుంటా ఉంటారు. మనుషుల్ని నమ్ముకుంటా ఉంటారు. మోర్ దాన్ గాడ్ అన్నమాట. వాటన్నిటిని బట్టి దేవునికి ఒక్కసారి మనము కన్ఫెస్ చేసుకోవాలి. దేవా ఇలా ఉన్నానేమో నేను. నా జీవితం ఇలా ఉందేమో ఇంతవరకు. కానీ నువ్వే నా జీవితాన్ని సరిచేయండి దేవా. నేను తెలియని పాపం ఏమైనా చేసుంటే నా తప్పును అంటే నా పాపాన్ని మీరే క్లెన్స్ చేయండి. పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధమైన రక్తంతో కడగండి. మాకు నా ఆత్మను తిరిగి రెన్యూ చేయండి. రెన్యూ మై స్పిరిట్ ఫాదర్ అని గాడ్‌ని ఫర్‌గివ్‌నెస్ అడగాలి. అప్పుడు ఆయన
కృపా అంటే ఆయన క్షమించడానికి చాలా అంటే అంత ఫర్‌గివ్‌నెస్ ఎవ్వరికీ రాదనమాట. అంత క్షమాపణ హృదయం కలిగిన దేవుడనమాట. కాబట్టి మనం మనం ఆ శుద్ధ హృదయం కలుగజేయాలని దేవుడిని అడగాలి. తర్వాత వర్షిప్ చేయాలి గాడ్‌కి. వర్షిప్ అంటే ఏందంటే, వర్షిప్ ఈస్ హూ హీ ఈజ్. అంటే దేవుడు ఎవరు? అంటే ఎంత గొప్పవాడు? ఆయనకున్న అట్రిబ్యూట్స్‌ని అంటే ఆల్‌మైటీ గాడ్, తర్వాత నిత్యత్వం కలిగిన దేవుడు, గ్రేషియస్ ఫాదర్, మెర్సిఫుల్ గాడ్, న్యాయవంతుడు, న్యాయాధిపతి, సో ఫెయిత్‌ఫుల్ గాడ్ అంటే అన్ని సోవరెయిన్ లార్డ్ అన్నమాట. అంటే ఆయన నామాలుంటాయి. ఎల్ షదాయ్, ఎలోహిం, రాఫా అన్నీ ఎన్ని నామాలున్నాయో ఎన్నో రకాలుగా మనకి ఏ నామంతో పిలిస్తే ఆ రకంగా అంటే ఎల్ షదాయ్ అంటే సర్వశక్తిమంతుడు. అడోనాయ్ అంటే ద లార్డ్ అండ్ ద మాస్టర్. జెహోవా జైరా అంటే ప్రొవైడర్. మెకాదీష్, మెకాదీష్ అంటే సేమ్ అంటే శాంక్టిఫైయర్ అన్నమాట. మెకాదీష్ అంటే శాంక్టిఫై చేస్తాడు మనకి. నిస్సి అంటే మన బ్యానర్. మనకి విజయం కావాలి. లేకపోతే ఏదైనా ఒక టెస్ట్‌కెళ్తున్నాము. సో, జెహోవా నిస్సిగా వస్తాడాయన. సో, మనకు సిక్‌నెస్‌లో ఆయన జెహోవా రాఫాగా వస్తాడనమాట. సో, మన శత్రువులకి ప్రతీకారం చేసేది మనం కాదు గానీ, మన దేవుడు ప్రతీకారం చేస్తాడు. సో, అందుకే ఆహ్, ఇది బైబిల్‌లో మనకి ఆహ్, షద్రక్, మేషక్, అబేద్నెగోల గురించి మామూలుగా వాళ్ళు ప్రేయర్ చేసుండొచ్చు. దేవా దీని నుంచి మమ్మల్ని తప్పించండి అని. తప్పించడానికి సమర్థుడు. కానీ వాళ్ళని తప్పించలేదు. అగ్నిగుండంలో పడవేశాడు. అగ్నిగుండంలో పడేశాడు దేవుడు. అంటే రాజు వినలేదు మాట. పడేశారు. కానీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆయన మనకు తెలీదు. అంటే మనం దాని నుంచి తప్పించమంటాము. అంటే మనకున్న నాలెడ్జ్‌తో, మనకున్న దాంతో మనం ఏం చేస్తామంటే, దేవా ఇది ఇట్లా జరుగుతోంది. దీని నుంచి మమ్మల్ని కాపాడండి. లేకపోతే దీని నుంచి మమ్మల్ని తప్పించండి అని ప్రేయర్ చేస్తాం మనుషుల తత్వాన్ని బట్టి. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షమై వారిని కొంచెం గూడా ఆ వెంట్రుకలు కాలకుండా అసలు ఆ అగ్ని స్మెల్లే రాలేదంట. వాళ్ళని బయటికి తెచ్చి చూసినప్పుడు రాజు తడిమి చూసాడంట. ఎక్కడన్నా కొంచెం బర్నింగ్ స్మెల్ వస్తుందేమో అనేసి. అట్లా గూడా రాలేదంట. అంటే దేవుడు ఎంత సమర్థుడు, ఎంత వండర్‌ఫుల్ గాడ్, ఎంత పవర్‌ఫుల్ గాడ్ అనేది అక్కడ ఆయన కనపరుచుకున్నాడు. ఆయన శక్తిని అక్కడ కనపరుచుకున్నాడు. అందుకే ఆ రాజు అక్కడ శాసనం ఏం పాస్ చేస్తున్నాడు, ఇంకా ఇది గాదు, ఆ విగ్రహాలన్నీ తీసేయండి. ఇప్పుడు వీళ్ళ దేవుడిని అందరూ పూజించాలి. వీళ్ళ దేవుడిని అందరూ ఆరాధించాలి. వీళ్ళ దేవుడే దేవుడు. నేను కూడా ఈ దేవుడినే పూజిస్తాను అని. అంటే దేవుని పేరు తెలీదు, ఏం తెలీదు. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగో దేవుడే దేవుడు. నిజమైన దేవుడు. ఆయనే అని చెప్పాడనమాట. సో, మనకు వచ్చే టెస్ట్‌ని బట్టి, మనకొచ్చే అంటే ఆ ట్రయల్స్‌ని బట్టో, లేకపోతే మనం ధైర్యం కోల్పోవద్దు. ఈ ఆహ్, ఇది ఎండ్ డేస్ అనమాట. అంటే అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి అడుగు మన దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ఆ ధైర్యంతో దేవుడిచ్చిన కృపతో మనం అందుకే మనం ఎప్పుడు ధైర్యం కలుగుతుంది. వాక్యం రోజు చదువుతా, ఆయనను ధ్యానిస్తా, మనకు చేసిన మేళ్ళని తలంచుకుంటూ ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది. అదే మనం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చామనుకోండి, అంటే వాక్యం చదవకుండా ఊరికే జస్ట్ ప్రేయర్ చేసుకుంటున్నాం. కొన్నిసార్లు ఇంక ప్రేయర్ కూడా రానివ్వదనమాట సాటను. సరే ఇంకెందుకులే ప్రేయర్, టైం అయిపోతుంది, టైం వేస్ట్. ఫస్ట్ అక్కడికెళ్ళిపోండి అయిపోతుంది గదా! దేవుడు ఏమనుకోడులే, దేవుడు క్షమించే దేవుడు గదా! ఏం కాదులే. అట్లా దేవునికి దూరమైతానే వస్తాం తప్ప దగ్గర కాము. కాబట్టి దేవుడెప్పుడు ఏం కోరుకుంటాడంటే, ఆయన ఆయనతో సహవాసాన్ని, అంటే ఆ రిలేషన్‌షిప్‌ని ఆహ్, అదే నే నాతో మీరు సహవాసం చేసిన యెడల మీకు మేలు కలుగును అంటాడనమాట. సో, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే నిత్యత్వం కలిగిన దేవునితో, కృప కలిగిన దేవునితో, అంత ప్రేమామూర్తితో మనం సహవాసం చేస్తున్నాం. మన తండ్రి యొద్ద రోజు మనం మాట్లాడుతున్నాం. అందుకే క్రిస్టియన్ లైఫు ఆహ్, నాకు కెజి ఆంటీ చెప్పిన ఒక మాట ఎప్పుడు గుర్తొస్తుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో హౌస్ సర్జెన్సీలోనో లేకపోతే ఇట్లా అందరి స్త్రీల గురించి చెప్పేటప్పుడు చెప్పింది. మామూలుగా మామూలుగా అప్పుడు పూజలు చేసేటప్పుడు వేడుకుంటానే ఇట్లా ఏదో ఆ వ్రతము ఇది లేకపోతే అభిషేకం చేస్తానే ఇట్లా ఇది జరుగుతుంది. ఇది
ప్రాప్తిస్తుంది అట్లా చెప్తారనమాట. కానీ ఆంటీ ఏం చెప్పారంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థార్న్స్ ఇన్ ఇట్ అని చెప్పారనమాట. అది నాకు బాగా గుర్తుంది. ఏంది దేవా! నీ దగ్గరకొస్తే బావుంటుందనుకుంటే మళ్ళీ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అంటావు అనేసి అప్పుడు చాలా భయమేసింది. ఏంటి ఇప్పుడు ఇక్కడ గూడా ఇన్ని ఉంటాయా? థార్న్స్ ఉంటాయా? అనేసి. కానీ అవి అంటే ఒక్కొక్కటి మనం జయించం కాదు గానీ, మనలో ఉన్న దేవుడు మనల్ని జయించే వారిగా మనల్ని చేస్తాడనమాట. మనకప్పుడు పిరికిగా ఉంటాం. అసలు మనం ఆ టెస్ట్‌ని చూస్తా ఉంటేనే భయమేస్తుంది. కానీ దేవుడు ఒక్కొక్క అడుగు వేయించుకుంటా మనల్ని తీసుకెళ్తా ఉంటే, తర్వాత మనం చెప్పుకుంటా ఉంటే, తర్వాత ఇట్లా చేస్తున్నాడు గాడ్, ఆ టైంలో ఇలా ఉన్నాడు, ఇలా మాట్లాడాడు, ఇలా చేశాడంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే, దేవుడేనా? నేనేనా? నన్నేనా ఇంత దూరం దాటించుకొనొచ్చింది? అలా అనిపిస్తుంది. సో, మనం ఎప్పుడు అంటే క్రిస్టియానిటీ అంటే ఏందంటే, ఒక మనల్ని మనము ఒక డిసిప్లిన్‌లో, ఒక స్పిరిచ్యువల్‌గా తర్వాత ఆహ్, అంటే మనం కష్టపడిన దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఎక్కువగా వేరే వాళ్ళ కోసం మనం చాలా దూరం నడవాల్సొస్తుంది. వేరే వాళ్ళ కోసం మనం ఎన్నో చేయాల్సొస్తుంది. అంటే ఆత్మ రక్షించబడటానికి. సో, దేవుడు మనం వింటాం గదా! అంటే కొంచెం ఇంకా దేవుని దగ్గరకొచ్చి దేవుడిని ఎక్కువగా ప్రేమించి, దేవా నువ్వేం చెప్తే అది చేస్తామన్న వాళ్ళకే చెప్తాడనమాట. లేదు చెయ్యము నేను అంటే ఫస్ట్‌లోనే ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకా ఓకే. నువ్వు ఇంకా నీ లైఫ్ నువ్వు ఇంక నువ్వు లీడ్ చేయలే అని జెప్తాడు. కానీ ఒబీడియంట్‌గా ఎప్పుడు గాడ్స్ వాయిస్‌కి చాలా సెన్సిటివ్‌గా ఉంటామో, అప్పుడు వాడుకోవడం స్టార్ట్ జేస్తాడనమాట. అంటే ఇంక వింటా ఉన్నారు. పోయి అది ఇచ్చేసేయి పో. లేకపోతే పోయి వాళ్ళకెళ్ళు వాళ్ళిప్పుడు ఇదిగా ఉన్నారు. కాల్ చేయమనో, లేకపోతే మన మనకు లేకపోయినా ఓకే. నువ్వు టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి. లేకపోతే వాళ్ళది ఇది చూడాలి. అట్లా. అంటే మళ్ళీ ఒకరికి హెల్ప్ చేసినట్టు ఇంకొకరికి కూడా తెలియద్దనమాట. అది దేవునికి ఇష్టం ఉండదు. మన రివార్డ్ ఎక్కడి నుంచొస్తుందంటే గాడ్ నుంచే వస్తుంది. మనుషుల దగ్గర నుంచి రాదు. మనుషుల దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొద్దంటారు. మనం ఏదో హెల్ప్ చేస్తాం గదా! సో, మళ్ళీ కదా! కాబట్టి వాళ్ళే హెల్ప్ చేయాలి మళ్ళీ మనకు. లేకపోతే వాళ్ళే మనకి దీంతో సహాయం చేయాలా అని అనుకోవడం చాలా అంటే అస్సలది గాడ్‌కి ఇష్టం ఉండదనమాట. సో, మనుషుల నుంచి ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయొద్దంటాడు గాడ్. నా వలన, నా వలన ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ మీ అని చెప్తాడనమాట. సో, మనం ఎవరెవరి కోసం ప్రేయర్ చేయాలంటే, మనము చర్చ్ కోసం ప్రేయర్ చేయాలి. సో, సంఘాల కోసం ప్రార్థించాలి. చర్చ్‌లో ఎల్డర్స్ కోసం ప్రార్థించాలి. తర్వాత చర్చ్‌లో అంటే వాలంటీర్స్ కొందరికి టాలెంట్స్ ఉంటాయి. టాలెంట్స్ ఉండి గూడా కామ్‌గా ఉంటారు. సో, వాళ్ళ టాలెంట్స్ యూజ్ కావాలి. వాలంటీర్స్ ఉండాలి చాలామంది. టాలెంట్స్ ఉన్న వాళ్ళందరూ అంటే దేవుని దగ్గరకొచ్చి ఊరికే కామ్‌గా ఎళ్ళిపోవద్దు. ఆ టాలెంట్స్‌ని దేవుని కోసం ఉపయోగించాలనమాట. అప్పుడే తలాంతులు ఎక్కువవుతాయి. అంటే వృద్ధిపరుస్తాడు గాడ్. ఇవన్నీ అంటే కొందరికి మనం ఏం చేస్తామంటే కొందరికి మనము కౌన్సెలింగ్ లాగా కొందరితో మాట్లాడితే వాళ్ళు దేవుని సైడు తిరుగుతారు. కొందరికి స్ట్రెంథెన్ చేయగలుగుతాం మన మాటలు. అంటే నాకేం రాదే, నాకసలు దేవునిలో చేయడం, దేవుని పనే చేయడం రాదే. కొందరికి పత్రికలు బాగా ఇచ్చేస్తారు. సువార్త బాగా చెప్తారు. అది ఉంటుంది. ఆ తలాంతుంటుంది. కొందరు ఇండివిడ్యువల్‌గా అంటే ఇండివిడ్యువల్‌గా పోయి మాట్లాడగలుగుతారు. ఆ లవ్‌ని పొందగలుగుతారు. రీసెంట్‌గా మేము ఆహ్, నేను మా హస్బెండ్ ఒంగోలులో వర్క్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌గా ఒక అమ్మాయి అంటే మామూలుగా ఎంబీబీఎస్. ఆ అమ్మాయి చదువుకుంది. మేము ఉన్నామంట. అప్పుడు మేము టీచ్ చేసామంట. ఆ అమ్మాయిది అయిపోయి డీజీఓ కంప్లీట్ అయింది నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌లో. వాళ్ళది గుంటూరు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫేస్‌బుక్‌లో చిన్న కార్ పెడితే నేను కార్ డ్రైవింగ్‌కని ఆ కార్ తీసుకున్నారు మా హస్బెండ్. తీసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి వాళ్ళు ఆ సార్ ఆయన వాళ్ళ ఆ అంకులు అప్పుడప్పుడు మా హస్బెండ్‌కి కాల్ చేస్తా ఉంటారు. "సార్ ఎలా ఉన్నారు సార్? కార్ నేర్చుకున్నారా మేడం?" అంటే, "ఇంకా నేర్చుకోలేదు డ్రైవింగ్‌కెళ్ళాలి" అట్లా అనేసి. తర్వాత వాళ్ళ నాన్నకి ఏదో సంథింగ్ ఏదో అట్లా తెలిసి ఓకే. సేమ్ నే నేను అంకుల్ వాళ్ళు ఒకటే అని తెలిసి, ఓకే. మేడము పేరు ఇదా సార్ ఇదా అని అడిగి
నెల్లూరుకి క్రిస్మస్‌కి ఇన్వైట్ చేద్దాము అన్నాడు మా హస్బెండ్. సరే అనేసి నెల్లూరుకి ఊరికే చెప్తున్నాడు అంతే మర్చిపోయినాడు. క్రిస్మస్‌కి మీరు రావాలి మీ పిల్లల్ని తీసుకొని అనేసి. అంటానే అసలు మాకు తెలీదు క్రిస్మస్‌లో అక్కడ కేక్ కట్ చేస్తున్నాం. వాక్యం అయిపోయింది. నేను వర్షిప్ సాంగ్స్ పాడినాను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వచ్చినారు. వచ్చి వీళ్ళే నేను చెప్పింది కార్ తీసుకుంది ఏ అంకుల్ వాళ్ళ దగ్గరే. అదే క్రిస్మస్‌కి రమ్మంటే వచ్చారు చూడు అని. అంటే నాకసలు చాలా ఆశ్చర్యమేసింది. ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయి స్వప్న అమ్మాయి. అమ్మాయి "మేడం మీరంటే నాకు చాలా ఇష్టము. ద కూలెస్ట్ గైనకాలజిస్ట్. మేము మీ మీ డ్యూటీ ఎప్పుడెప్పుడా అని మేము ఒకరొకరము చాలా పోటీ పడేవాళ్ళము. అసలెవ్వరూ ఎక్స్‌చేంజ్ ఇవ్వరు మేడం మీ డ్యూటీ అంటే. నేను మీతో 2 డ్యూటీలు చేశాను మేడం అసలు. మీరు మీ" అని ఇంక చెప్తా ఉంటే అసలు దేవా! అసలు నన్ను ఇట్లా గూడా వాడుకున్నావు. అంటే నేనసలు ఎవ్వరికీ ఏం చెప్పలేనే. నాకంత వాక్చాతుర్యం లేదు. టకటక అట్లా చెప్పేది అనుకుంటా ఉన్నాను. ఆ అమ్మాయి చెప్తాంది. "మేడం నేను సైలెంట్‌గా ప్రేయర్ చేసుకుంటాను మేడం." అంటే వాళ్ళ మదర్ లేరు. అంటే హ్మ్. నేను చెప్పాననమాట. మా మా తండ్రి, తల్లి అందరూ దేవుడే. నాకు కూడా ఇప్పుడు ఉన్నా గూడా పెద్ద ఏం పట్టించుకోరు. కానీ నేనేదొచ్చినా గాడ్‌తో నేను లెటర్స్ రాసుకుంటాను. దేవా నువ్వే కదా! నువ్వే కదా! యూ ఆర్ మై డియర్ ఫాదర్ కదా! నువ్వే కదా! అని అన్నీ ఏం గావాలనో అన్నీ రాసుకుంటాను. గాడ్ ఇంకా నా ఎమోషన్స్ అన్నీ ఆయనకు షేర్ చేసుకుంటాను. మనకు నిజమైన తండ్రి ఆయన వింటాడు. వాక్యం చదువు, బైబిల్ చదివితే నీకన్నీ తెలుస్తాయి. అంటే సరే ప్రామిస్ తీసుకోండి నాకు అనేసి 31st నైట్ ప్రామిస్ తీసుకోండి అని అన్నీ చదివి చెప్పాను. ప్రామిస్‌లన్నీ తీసుకొని చదివి చెప్పాను. చెప్తే ఇంకా వాట్సాప్‌లో అంటే థాంక్ యూ, థాంక్ యూ అక్క, థాంక్ యూ అక్క అనేసి ఇంకా నేనున్నానులే నువ్వేమి బాధపడొద్దు స్వప్న అంటే, థాంక్ యూ అక్క, థాంక్ యూ అక్క, అక్క అనొచ్చు గదా! అనేసి అట్లా అంటే మనమేమి ఇవ్వలేము. సో, నేను పోయి అక్కడ ఉండలేను. నేను ఆహ్, కానీ మనం జస్ట్ షేర్ చేసాం అంతే. గాడ్‌కి అటాచ్ చేస్తే చాలు. అంటే దేవుని దగ్గర వాళ్ళు జస్ట్ ఒక్క మాట దేవుడిని పట్టుకుంటే చాలు. సో, నేనెట్లా బిలీవ్ చేశానో చెప్పాను. చెప్తే అవునా! అవునా! అంటే నాకు ఫస్ట్ తెలీదు. గాడ్ మాట్లాడతాడు. ఈయన మాట్లాడే దేవుడు. మనం ఇట్లా పూజలు చేసినప్పుడు ఇంత ఇది ఉండదు. కానీ మనం ఇట్లా బైబిల్ చదువుతా ఉండు నువ్వు. ఎంత మాట్లాడతాడంటే ఆయన దగ్గరగా వచ్చి కూర్చొని నీతో మాట్లాడతాడు. అని చెప్తే అవునా! అవునా! అనేసి ఇంకా అమ్మాయి అంటే చాలా లవ్ చేస్తా ఉందనమాట. కాల్ చేయడము అక్క అనేసి. అంటే ఎవరో మనకు తెలీదు. ఎవరినో దేవుడు అటాచ్ చేస్తాడు. సో, మన జీవితం ఏందంటే అదే అంటారు గదా! దేవుడికి మన లైఫ్ ఎలా ఉంటుంది, క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లే వ్యక్తులంగా ఉండాలి కానీ, ఒక హార్ష్ ఎక్స్‌పీరియన్స్ చేసే వ్యక్తులుగా మనం ఉండగూడదు. అంటే మనల్ని టేస్ట్ చేస్తే అబ్బా! బావుంది వీళ్ళు క్రీస్తుని అట్లా పరిచయం చేయాలి అని నా ఉద్దేశం. అంటే అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో, దేవుడు మనల్ని తాకితే దేవుడు దేవుడిని తాకాలి అన్నట్టు దేవుడు కోరుకుంటాడనమాట. అందుకే ప్రతిరోజు మనతో వర్క్ చేస్తా ఉంటాడు ఆయన స్వరూపంలో మార్చడానికి. ఆ గుణాతిశయములను. తర్వాత ఆహ్, ఆహ్, హార్ట్‌ని మార్చడానికి మన హార్ట్ చాలా హార్డ్ అంటే రాయి వంటి నీ రాతిని అదే హెచ్‌కేల్ గ్రంథంలో చెప్తాడు. నేను దాన్ని మాంసపు హృదయంగా మారుస్తాను. నీ రాతి హృదయాన్ని మాంసపు హృదయాన్నిగా మారుస్తాను అనేసి. సో, ఆయనే మార్చుకునే దేవుడు. మనం మనల్ని ఒకసారి సబ్మిట్ చేసుకోవాలి. సో, ఎప్పుడు ఆయన ఫస్ట్ లవ్‌ని మర్చిపోవద్దు. ఎప్పుడు ఆయన ఆహ్, అంటే మనం ఏ హృదయంతో వచ్చామో ఆయన దగ్గరికి, ఆ ప్రేమని ఆహ్, ఆ ప్రేమని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మన జీవితంలో ఎందరొచ్చినా. తర్వాత థాంక్స్ గివింగ్ అనేది ప్రతిరోజు జేయాలి. థాంక్స్ గివింగ్ హార్ట్ ఉండాలి. అంటే ఎప్పుడు మనం నిందించే హృదయంతో ఉండకూడదు. ఇలా జరిగింది, ఇలా అయింది, ఇలా అనుకున్నాను, ఇలా జరగలేదు. ఇవన్నీ మెటీరియల్ థింగ్స్‌ని బట్టి మనం మూవ్ కావద్దు. లేకపోతే రిలేషన్‌షిప్స్‌లో ఏదో వచ్చిందని మూవ్ కావద్దు గాడ్ మీద. సో, దేవుడంటే ఆయన దేవుడే. అంటే ఇంకా ఆయన మనకి తండ్రి అయినా, ఆ దేవుని స్వభావం దేవుడు మంచివాడంటే మంచివాడే. మనకేదో జరిగిందని ఆయన మంచితనాన్ని మనము ఆహ్, చెయ్యెత్తి చూపించలేము గదా! సో, ఆయన ఆయన తత్వం అంటే ఆయన గుణాతిశయాలు అవి అంతే. అవి ఇంక ఎవరు మార్చలేరు. సో, మనం ఎప్పుడూ థాంక్స్ గివింగ్ హార్ట్‌తో ఆయన దగ్గరికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ సమయాన్నిచ్చిన కేజీ ఆంటీకి, సిస్టర్స్ అందరికి
దేవాతి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా నా జీవితంలో చేసిన ఇప్పటి వరకు చేసిన మేలును బట్టి, ఆయన కృపలను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన గొప్ప కార్యాలను బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను దేవునికి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ రాడమ్మా.